ప్రవీణ్ గారు, అలాగే జనగామ అధ్యక్షులు అభిగౌడ్ గారు, తర్వాత సూర్యాపేట అధ్యక్షులు అంబేద్కర్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ గారు, తర్వాత అసెంబ్లీ అధ్యక్షులు 6 అధ్యక్షులు వినయ్ గారు, నిఖిల్ గారు, చందు గారు, భార్గవ్ గారు, నందు గారు, ప్రవీణ్ గారు, అలాగే ఇక్కడ అటువంటి మా బ్రదర్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ మీ అందరితో నాకు పరిచయం చేయించడం, పరిచయం ఉన్నా మళ్ళీ ఈ ఎన్నికలలో మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ కీలక ఎన్నికలలో మీరందరూ కూడా క్రియాశీలకంగా రానున్న 10 రోజులు పాల్గొని నన్ను గెలిపించాలని ఆశించి వచ్చినటువంటి మా ఎన్ఎస్వై అధ్యక్షులు ఎమ్మెల్సీ మా సోదరులు వెంకట్ గారికి, బల్మూరు వెంకట్ గారికి, అలాగే ఇప్పటిదాకా మీ అందరితో మాట్లాడి మా గెలుపు, మా ఇద్దరి గెలుపు, నా గెలుపు, మా అన్న గెలుపు. తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణలో తెలియనోడే ఉన్నాడు. ఇక తీన్మార్ మల్లన్నకి ఏముంది, నాకంటే కష్టం జర్రా పరిచయం చేసుకోవడం. తీన్మార్ మల్లన్న నా పక్కన ఉంటే నేను గెలుపు గ్యారెంటీ. సో తీన్మార్ మల్లన్న గారు కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేస్తుర్రు. వారికి కూడా మీరు ముఖ్యంగా ప్రచారంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న ఎన్నికలలో కూడా మీరు వచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు తీసుకొని ఇంటింటికి పోయి వాళ్ళని ప్రచారంలో వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఓటర్ల లిస్టు కూడా ఈ ఫ్రంటల్స్కి, యూత్ కాంగ్రెస్కి, ఎన్ఎస్వైకి, మహిళా కాంగ్రెస్కి ఇస్తే వాళ్ళు కూడా ప్రచారంలో భాగస్వాములు అవుతారు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మా సోదరి వైస్ ప్రెసిడెంట్ మా సోదరి చందన గారు, అలాగే మీ అందరికీ ఇన్ఛార్జిగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఫాద్ భాయ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పవన్ గారు, నేషనల్ డెలిగేట్ రాజు, రాహుల్ గౌడ్ గారు, శివ గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ నిరంజన్ గారికి, అందరికీ ఈ ఫార్మాలిటీ ఎందుకు చెప్పనా, అమ్మవ్వ ఎన్నికల నిలబడ్డ అందరి పేర్లు చెప్పకపోతే బాధపడతారు కాబట్టి ఎవరన్నా మిస్ అయితే కూడా క్షమించాలి అన్న. మా ప్రమోద్ అన్న ముఖ్యంగా మా పోతం శెట్టి అన్నాడు, ప్రమోద్ అన్న, నేను ఆ పోతం శెట్టి అన్న, మేమందరం కూడా మీ లెక్క ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. అక్కడి నుంచి కష్టపడి ఇవాళ పోతం శెట్టి వెంకటేశ్వర్లు గారు ఇవాళ మున్సిపల్ చైర్మన్ అయిండు. మా ప్రమోద్ అన్న కూడా తొందరలోనే కార్పొరేషన్కో దేనికో చైర్మన్ కూడా అవుతాడు. ఇకపోతే నేను కూడా ఇక్కడ మా నూక కిరణ్ కూడా ఉన్నాడు, మొన్నటిదాకా అధికార ప్రతినిధి ఉండే. నేను కూడా మీ లెక్క కార్యకర్తనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకైనా బాల్మూరు వెంకట్ గారికైనా అవకాశం ఇచ్చిందంటే మీ అందరూ కృషితోటే వచ్చింది. మీరు కష్టపడి పనిచేస్తేనే మీలో ఒక కార్యకర్త లీడర్ అవుతాడు. రేపు మీకు కూడా అవకాశాలు వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నాకు అవకాశం ఇచ్చిందంటే అందరికంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది మీ కార్యకర్తలే. ఎందుకు చెప్పనా, మేం గెలిస్తే కార్యకర్తకు సీట్ ఇస్తే గెలిచిర్రు కదా అని మళ్ళీ ఒక కార్యకర్తకు సీట్ వస్తుంది. మాలాంటి వాళ్లకు ఏదన్నా ఆపద వచ్చి ఎన్నికలలో ఏమన్నా గెలవకపోతే రేపొద్దున కార్యకర్తలకు అవకాశాలు ఉండవు. ఏమంటారు, అరే కార్యకర్తలకు సీట్లు ఇస్తే గెలవరండి. మీరందరూ కూడా మీ భవిష్యత్తులో మంచి నాయకులు కావాలంటే మీరు క్రియాశీలకంగా రానున్న 10-15 రోజులు పనిచేయాలి. మీరందరూ అనుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరే లీడర్లు. మీరు లీడర్లు అంటే మీ బూతుల, మీ గ్రామ పంచాయతీల మీరు 100-200 ఓట్లు వేసేటటువంటి ప్రక్రియ మీ దగ్గర ఉంటే మిమ్మల్ని మించిన లీడర్ ఉండడు. 100-200 ఓట్లు అంటే ఎన్ని గడపలు? 50 గడపలు. మన గల్లీలో మనం గుర్తుపట్టేటోడు అందరు గుర్తుపడతారు కదా. 50 గడపలలో మీకు గుర్తింపు లేదా? మీ ఊర్లో 50 గడపలు మిమ్మల్ని గుర్తుపట్టరా? మీరు పోయి బతిలాడి మీరు ఎన్నికలలో వాళ్ళతో ఓట్లు వేయించుకున్నట్టయితే మీరు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ నాకు ఇవ్వగలుగుతారు. ఇక్కడికి వచ్చినటువంటి 800 మంది
800 మంది ఈరోజు ఒక్కొక్కరు మీ బూతులలో 100 150 ఓట్లు వేయిస్తే నా గెలుపు మీతోటే సాధ్యమైనట్టు. మీరు నమ్మరు. ఎన్నికలంటే ఏందో అనుకుంటారు. ఎన్నికలంటే ఏం లేదు. మీ ఏరియాలో మీరు పోయి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి కాక మామ అత్త చెల్లి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడమే ఎన్నిక. ఇక్కడికి వచ్చిన 800 మంది తలా 100 ఓట్లు వేస్తే ఎన్ఎస్ఏ ఈ గెలుపుకు కారణమవుతుంది. మీరందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు, 3 గంటలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మాట్లాడేటోళ్ళు అందరు మాటలు విన్నారు. ఈ నుంచి పోయేటప్పుడు ఒక ఆలోచనతోటి పోండి. ఒక దినమంతా మీరు ఇంటికి వచ్చి ఇక్కడ మేము మాట్లాడే ఉపన్యాసాలు వినడం కాదు. తిరిగి పోయినాక ఈ 10 రోజులే, ఇవాళ ఎన్నో తారీఖు, 2వ తారీఖు, 2 నుంచి 13వ తారీఖు ఎన్నికలు. ఈ 10 రోజులు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ రిక్వెస్ట్ చేస్తున్నా. నా కోసమే కాదు, మీ ఆశీర్వాదంతో నేను గెలవడమే కాదు, మీరు కూడా రానున్న రోజులలో లీడర్ కావాలంటే ఎన్నికల సమయంలోనే మన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీ బూతులలో ఎన్నికల రోజు నుంచి ఆఖరి ఎన్నికల రోజు వరకు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ నుంచి మొదలు పెడితే ఆఖరి రోజులు అవ్వ అమ్మ అక్కల్ని తీసుకుపోయి ఓట్లు వేయించే ప్రక్రియలో మీరు క్రియాశీలకంగా ఉంటే మీకు ఎన్నికంటే కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తారు. మీరు కూడా భాగస్వామ్యం తీసుకోండి. మీరు 10-15 పైసల భాగస్వామ్యం తీసుకోండి. ఆ పోస్టర్లు పాంప్లెంట్లు తీసుకొని ఇంటింటికి మీరు కూడా పోండి. మీ బూతులలో పనిచేయండి. రోజుకు 2 గంటలు, పొద్దున సాయంత్రం 2 గంటలు మీరు 50 నుంచి 100 గడపలు 50 నుంచి 100 గడపలు టార్గెట్ పెట్టుకోండి. మీ గల్లీలా, మీ బస్తీలా 50 నుంచి 100 గడపల ఓట్లు మీరు ఎట్లా బట్లాడుకుంటారో, ఈ 5 గ్యారెంటీల గురించి మీరు ఎట్లా చెప్తారో, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 150 రోజుల పాలనలో ఏమేమి ఫ్రీ బస్ కానీ, 200 యూనిట్ల కరెంట్ కానీ, సిలిండర్ కానీ, ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా భువనగిరి నా నామినేషన్ ర్యాలీలా 2 లక్షల రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 దాకా అని చెప్పింది. మరి ఈ విషయం ప్రజలకు చెప్పాలి కదా మనము. వాళ్ళు ఏమనుకుంటారు? బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు పాలించిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఏం చేయలే. అరే 100 రోజులు కాకముందే ఇక చేయకపాయ అని చెప్పి పోయి ప్రచారం చేస్తున్నారు అయ్యా కొడుకులు వల్లుళ్ళు అందరు కలిసి. మరి మీరు తిప్పి కొట్టాలి కదా. మీ బాధ్యత ఏంది? ఇంటింటికి పోయి చెప్పండి. చిత్తశుద్ధితోటే తెలంగాణ ఇచ్చిన 2014లో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఇవాళ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఈ అధికారం ఇచ్చిన 150 రోజులలో మనం ఏం చేసినామో చెప్పురి, ఏం చేయబోతున్నామో చెప్పురి, 9 లక్షల కోట్ల అప్పు గురించి చెప్పుర్రి, నెత్తికి ఎంత పడదో అప్పు చెప్పుర్రి, 2 లక్షల పైన చెప్పి బట్లాడు. గెలిపించారు కదా, అసెంబ్లీ గెలిపించారు కదా, పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంపిర్రి. మా అన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి రేపు పొద్దున పార్లమెంట్లో భువనగిరి ప్రజల కోసం, భువనగిరి సమస్యల మీద గలం విప్పి మాట్లాడి మనకు రావాల్సినటువంటి నిధులు తీసుకొస్తాడని బతలాడండి. మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఎవరిని కాదు, మీ అన్న అని చెప్పండి. మీరేదో లీడర్ అంటే ఆ లీడర్ అనుకుంటారు. నన్ను మీ అన్నగా, మా అన్న కోటేయమని చెప్పి మీరు పోయి అడుగురి. నా సొంత తమ్ముళ్ళ లెక్క మీరు అడిగితే 10 ఓట్లు వస్తాయి. లీడర్ అడిగితే వస్తాయో రావో నాకు గ్యారెంటీ లేదు. మా అన్నకు 10 ఓట్లు వేయిర్రి, మా అన్నకు 100 ఓట్లు వేయిర్రి. మా అన్న పోయి పార్లమెంట్లో 2000 విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు కూడా మనకు రాలే. మన ఏరియాల ప్రాజెక్టులు ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, మన బ్రాహ్మణ వెల్లంల ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయించే బాధ్యత నాది. ఇవన్నీ చేయాలంటే నిధులు కావాలి. ఇవాళ మన ఎమ్మటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, 6 ఎమ్మెల్యేలు మన నియోజకవర్గంలో. 100% మనం అనుకుంది సాధించే శక్తి దేవుడు ఆ 10 ఏళ్ల తర్వాత ఇచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత. ఇవాళ మీరందరూ ఇంటింటికి పోయి ప్రచారం చేసి
కాంగ్రెస్ పార్టీకి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మే 13వ తారీఖు నాడు ఓటేయించమని చెప్పండి. నేను గెలిచిన తర్వాత ఇదే ఎన్ఎస్యు అధ్యక్షుల ముందు చెప్తున్నా, మీ అందరినీ మళ్ళీ పిలిపించుకుంటా, మీ అందరితోటి ఒక దినమంతుండి మీ బ్రదర్గా రానున్న రోజున మీకు కూడా ఇందాకనే తీన్మార్ మల్లన్న చెప్పిండు, తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు, మీ భవిష్యత్ మా భవిష్యత్ మా ఇద్దరిది. రేపు లోకల్ బాడీ జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కూడా మీకు అవకాశాలు వచ్చేటట్టు చేస్తాం. నాయకుడు ఎప్పుడైతాడు తెలుసా? అవకాశాలు వచ్చినప్పుడే నాయకుడు అవుతాడు. మీలో కూడా పెద్ద నాయకుడే అవకాశాలు ఉన్నాయి. మీరేం చిన్నోళ్ళు కాదు. మీకు స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక అవకాశం ఇస్తే మీరు బాలమూరు వెంకట అంత పెద్ద లీడర్ అవుతారు. మీకు నా లెక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి లెక్క పార్లమెంట్ టికెట్ కూడా వస్తుంది రేపు. కానీ మనకు పట్టుదల ఉండాలి. నేను 2007 నుంచి యూత్ కాంగ్రెస్లో ఉన్నా. 2007 నుంచి మా అన్న 2005 నుంచే ఉండు. ఆడ పోతం చెట్టి 2004 నుంచి పనిచేస్తుండే, NS2008 నుంచి. అవకాశాలు ఒక్కటే రోజు రావు. కొంతమందికి అదృష్టం బాగుంటే 5 ఏళ్లలోనే లీడర్లు అవుతారు. కొంతమందికి అదృష్టం బాగాలేకపోతే 10 ఏళ్ళ దాకా గారు, 20 ఏళ్ళ దాకా గారు. ఇలా మనకు అవకాశం వచ్చింది. మీరు కూడా ధైర్యంగా పనిచేయాలి. ఊర్లలో పోయి నా ఎన్నికల తర్వాత మా తీన్మార్ మల్లన్న కోసం కూడా ఇంటింటికి పోయి లిస్టు తీసుకొని వాళ్ళని బట్లాడి ఓట్లు వేయించాలి. ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించాలి. నా కొంద అన్న కొంద వేయిస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. రేపు మీకోసం నిలబడతాం మేమిద్దరం అని చెప్తున్నాను. మీరు దయచేసి ఇంకోటి, రాజకీయాలలో సీరియస్ ఉంటేనే రాజకీయాలకు రాండి. రాజకీయాలను టైంపాస్ తీసుకుంటారు. దయచేసి రాజకీయాలకు రాకండి. మీ అమ్మా నాయనలు బాధపడతారు. ఏ అమ్మా నాయన కూడా మనల్ని రాజకీయ నాయకుడు కావాలని కోరుకోరు. ఎందుకంటే ఆగమైపోతారేమో అన్న భయం. మా అమ్మ నాయన కూడా ఒప్పుకోలేదు. మా అమ్మ నాయన కూడా ఇవాళ కూడా నాకు టికెట్ వచ్చిందంటే అరే అమ్మ ఇంటికి ఎందుకురా పోయి అనవసరంగా అట్టబడి తిరుగుతూ ఉండే ఎండకంటూ. మన అమ్మ నాయనలు ఎప్పుడు రాజకీయాలకు ఎందుకు రానియ్యారో తెలుసా? మనం సక్సెస్ అవుతామో కామో అనే నమ్మకం లేక. మీరు కూడా సక్సెస్ కావాలంటే పట్టుదల ఉండాలి. ఆ నుంచి ఇటు దాకా మీటింగ్కి ఎందుకు వచ్చినామో అర్థం లేకుండా ఇక్కడ కూర్చుంటే మాత్రం దయచేసి అది తప్పు. ఆ తప్పిదం చేసేది ఉంటే ఇంకేదైనా పని చేసుకోవచ్చు. మనం ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకొని బతుకుతెరువు చూసుకోవచ్చు. రాజకీయాలు ప్రజలకు సేవ చేయాలి. మనం రాజకీయాలు మన అవకాశాలు గుంజుకోవాలన్న పట్టుదల ఉండాలి తప్ప రాజకీయాలలో టైంపాస్ చేయడానికే వస్తే ఇటు ఈ పని కాదు, అటు ఆ పని కాదు. దయచేసి మీరందరూ ఎవరైనా సీరియస్గా పాలిటిక్స్ చేయాలి అంటేనే ఎన్ఎస్యూలకు రండి. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది, రేపు అక్కడ కూడా వస్తుంది. అక్కడ వచ్చేదాంట్లో మీ భాగస్వామ్యం ఉండాలి. రేపు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో నిన్ననే మీరు చూసిర్రు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు. ఎవరు? ఢిల్లీ పోలీసులు. ఎందుకు వచ్చిర్రు? మనం నిజం చెప్తున్నాం. బీజేపీని గెలిపిస్తే 400 సీట్లు వస్తే రేపు ప్రజాస్వామ్యాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరందరూ చెప్పాలి. ఊర్లలో పోయి రిజర్వేషన్లు తీసేసే పరిస్థితి కూడా ఉందని చెప్పి మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి మీరు ప్రజలలో ఓండి మాట్లాడండి అని తెలియజేస్తూ, నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుందని. మీరు ఈ నుంచి పోయిన తర్వాత మీరు సీరియస్గా వర్కౌట్ చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు బాలమూరు వెంకట గారికి, అలాగే మీరు ఇక్కడి నుంచి పోయిన తర్వాత సీరియస్గా వర్కౌట్ చేయాలని తెలియజేస్తూ మీ అందరూ ఒకసారి నిలబడి అయిపోయింది కాదు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.